నమస్తే. వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ 'మోహన్ బాబు' ఇష్యూలో కొలిక్కి వచ్చే అంశం ఏంటి అసలు? మరి నిన్న రాచకొండ సిపి ఇద్దరిని పిలిచారు. మోహన్ బాబును పిలిచినారు. కానీ ఆయనకు అనారోగ్య కారణాల వల్ల ఆయన రాలేకపోయినారు. సో ఈ ఇష్యూలో ఫుల్ స్టాప్ పడిందా? లేదా మనోజ్ వెనక్కి తగ్గారా? లేకపోతే విష్ణు వెనక్కి తగ్గారా? అసలేంటి? అదేవిధంగా నిన్న మంచు లక్ష్మి కూడా ట్వీట్ చేసింది. సో ఈ పరిణామాలను చూస్తే మీకేమనిపించింది? సైలెంట్ అయిపోయిందా ఇష్యూ? ఫస్ట్ మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు అనేది వార్తల్లో వస్తుంది. ఓకేనా? మోహన్ బాబు వెళ్ళి వాడి మీద హత్యాయత్నం కేసు పెట్టాలి, కానీ వాడెవడో వచ్చి మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు ఎలా పెట్టాడో చాలా విచిత్రంగా ఉంది ఈ సిట్యువేషన్ చూస్తే. ఆ విజువల్స్ చూడండి. ఎవడైనా సరే ఇక్కడ ఏం చేశారంటే యాక్చువల్గా వాంటెడ్లీ పలానా ఛానల్ పగతో ఒకడిని మోహన్ బాబు మీదకి ఉసుగొల్పింది. ఫస్ట్ నెంబర్ 1, నువ్వు దూసుకొని వెళ్ళిపోయిన దగ్గరికి గట్టిగా వెళ్ళి మొహం మీద మైక్ పెట్టేసేయి. ఆయన తిట్టాడు. అమ్మో తిడతాడేమోనండి, తిట్టాడు. ఎందుకంటే ఆ జర్నలిస్ట్ మాలలో ఉండాలి. మాల వేసిన జర్నలిస్ట్నే పంపితే మోహన్ బాబు గారు తిట్టరు. ఇన్ కేస్ తిట్టారనుకో దాన్ని మనం బాగా వైరల్ చేసుకోవచ్చు, మొత్తం అందరిని అలర్ట్ చేయొచ్చు, పెద్ద పెద్ద గొడవలు చేసేయచ్చు అని ప్రీ ప్లాన్డ్గా పంపినటువంటి సిచ్యువేషన్. అది క్లియర్ కట్గా అక్కడ అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఇటువైపు మోహన్ బాబు ఉన్నాడా, అక్కడ తలుపులు తంతున్నారు. నేను తలుపు తీస్తే నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలుస్తుంది, ఎవరు ఎందుకు వచ్చారో తెలుస్తుంది. తలుపు బయట ఉండి తలుపులు తనుకొని లోపలికి ఎవడొస్తాడో నాకు తెలియదు. అంతేనా కదా? అప్పుడు నా కంట్రోల్లో లేని నా సిచ్యువేషన్. ఇప్పుడు ఆల్రెడీ నేను పిలిచా కాబట్టి పోలీసులు వచ్చారు, నేను పెట్టుకున్నా కాబట్టి 3 బౌన్సర్స్ ఉన్నారు, నా వాళ్ళకు సంబంధించిన ఒకరిద్దరు ఎవరో ఉన్నారు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే తలుపులు తంతున్నారు. ఎవరో తంతున్నారు. జీవితకాలంలో ఫస్ట్ టైం తన లైఫ్లో మోహన్ బాబు ఇంటి తలుపు తన్నినోడు ఇప్పటిదాకా ఒకడు లేడు. అలాంటిది మోహన్ బాబు గారు అక్కడ ఉండగానే ఆయన తలుపు తంతున్నారు. ఆ సిట్యువేషన్ జీర్ణించుకోవడానికే 70 ఏళ్ళ చరిత్రలో ఇప్పటివరకు చూడకూడని సిట్యువేషన్ ఒకటి కనబడింది. కళ్ళెదురుగానే కనబడుతుంది. సిట్యువేషన్ జరుగుతూ ఉంది. అది ఏంటో అర్థం చేసుకునే క్రమంలోనే మైండ్ అంతా బరువు ఎక్కింది. అది ఎవరో కాదు, నీ కొడుకే అని తెలిసింది. మైండ్ ఇంకా బరువు ఎక్కింది. మైండ్తో పాటు గుండె కూడా బరువు ఎక్కింది. ఇప్పుడు ఆ కొడుకు అలా వస్తుంటే సరేలే ఇదంతా కానీ నా కొడుకుని ఎవరూ సమర్థించాల్సిన అవసరం లేదు, నేనే సమర్థించుకుంటాను అని చెప్పి ఆయన ముందుకెళ్ళాడు. కొడుకు అక్కడ క్రాస్ అయ్యాడు, ఈయన ముందుకెళ్ళాడు. అప్పటికే తలుపులు తనుకొని లోపలికి ఎవరో వచ్చారు. ఈయన అక్కడ దాకా వెళ్తున్నాడు గేటు దగ్గరికి. ఈయన వెళ్తుండగానే గేటు తన్నుకొని జనాలు వచ్చేసారు. ఒక గందరగోళమైన సిట్యువేషన్. లోపలికి ఎవడొచ్చాడో తెలియదు. నెంబర్ 1 అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? నేను నా కొడుకు గొడవ అని తెలిసి ఎవడైనా బయట నుంచి దొంగ రావచ్చుగా ఇంటికి. మొన్నేగా 10 లక్షలు పోయి ఓ దొంగ రావచ్చు. అట్టట్టట్ట వీళ్ళు కొట్లాడుకుంటారులే, పోలీసులు అందరూ కూడా ఇన్నే ఉంటారు, మనకి వెనక నుంచి వెళ్ళి ఏ కిటికీలో నుంచో దూకొచ్చని ఎవడం దొంగ రావచ్చుగా. ఈయనకు అలర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఒక దగ్గర ఏదో గొడవ జరుగుతుందంట, బాంబు పెడితే కనీసం 40-50 మంది తలకాయలు లేసిపోతాయని ఏ ఉగ్రవాదన్నా రావచ్చుగా. అవునా కదా? గేటు తీసి లోపలికి వచ్చే వాళ్ళని చక్కగా చెక్ చేసి వస్తారు. అదొక టెరిటరీ. ఇప్పుడు అనుకోకుండా కొంతమంది చొరబడ్డారు. ఎవడొచ్చాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. అందులో మీడియా వాళ్ళు కనబడుతున్నారు, బౌన్సర్లు కనబడుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు కనబడుతున్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఈ సిట్యువేషన్లో అసలు ఎవడు నా ఇంట్లో ఏదో జరుగుతుంది అని గమనించే టైంలో ఒకడు దూసుకొచ్చాడు మొహం మీదకి. చెప్పండి అని దూసుకొచ్చాడు. ఫస్ట్ అది జర్నలిస్టా, పోలీసా, హూఎవర్ రిలైజ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఆ సెకండ్స్లో దూసుకొచ్చాడు. చెప్పండి అన్నాడు. ఏంట్రా చెప్పేది, ఎవరికి చెప్పాలని చెప్పేసి దాడి చేశాడు. అండ్ ఇప్పుడు దాడి చేసిన గాడిదని అడిగితే ఒరే ఎందుకురా వెళ్ళావు అని అడిగితే వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుకునే హక్కు అందరికి ఉంది, లోపల ఆల్రెడీ పోలీసు ఉన్నారు కాబట్టి మీడియాగా నేను వెళ్ళాను అన్నాడు. ఓకేనా? పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండేవాళ్ళు పబ్లిక్లోకి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలా, సార్ చెప్పండి అని. ఆ పబ్లిక్ ఎప్పుడు ఆ గేటు దాటి ఆ మనిషి ఇటు వస్తే, నువ్వు గేటు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు ఆయన టెరిటరీకి వెళ్ళావని అర్థం. అంతేనా కదా? గేటు దాటి ఆయన వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలా. నెక్స్ట్ సరే నువ్వు లోపలికి వెళ్ళావు, ఒప్పుకుందాం. సార్ మాట్లాడతారా? లేదు బాబు నేను మాట్లాడను. ఓకే సార్, మాట్లాడకపోతే మాట్లాడకపో. సార్ మాట్లాడతారా? ఓకే బాబు నేను మాట్లాడతాను. సరే మాట్లాడండి. అప్పుడు చెప్పండి.
డైరెక్ట్ మొహం మీదకి వచ్చేసారి చెప్పండి అంటే ఎలా ఉంటుంది? చెప్పు తీసుకుదన్నాలి గాడిద ఎవడో ఒకటి వచ్చింది నిజంగా చెప్పాలంటే. ఇంకొకటి అయితే షూట్ చేసి పడేస్తాడు. వీళ్ళు అంటున్నారు ఆ టైంలో గన్ను ఉంటే ఏంటి, కత్తి ఉంటే ఏంటని. ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే గన్ను కత్తి ఉండాలి. వై? బికాజ్ ఒకడు దాడి చేయడానికి వచ్చాడు, మీదికి వచ్చేసాడు చెప్పండి అని. ఇప్పుడు ఆ పరికరం ఈయన కొట్టాడు, ఓకే, తల తగిలింది, బ్రెయిన్కు తగిలింది, ఏదో ఇనుప ముక్కేశారు, రకరకాల ఆపరేషన్లన్నీ చేసేసారు, హెడ్ రీప్లేస్మెంట్ చేశారు, తలకాయ తీసి కొత్త తలకాయ పెట్టారు. ఓకేనా? అన్నీ జరిగిపోయి నరాలన్నీ చిట్లిపోయాయి. ఇంకైనా అసలు ఇట్లనే ఉన్నాడు, లేస్తాడో లేవడో కూడా తెలియదు. అది పరిస్థితి. కారణం మోహన్ బాబు. ఎందుకు? ఏం తగిలింది? ఇప్పుడు దాన్ని వర్ణిస్తున్నాడు. మెటాలిక్ రాడ్ అంటది. మెటాలిక్ రాడ్ విత్ మెటాలిక్ క్లిప్, ఒక పదునైన వస్తువు, దాంతో కొడితే మనిషి అసలు ఏమైపోతాడో ఎవరికి తెలియదు. మీరు మైకులు పట్టుకొని కదా తిరగాలి, మరి ఆయుధాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు మీడియా వాళ్ళు? అంత బరువైన భయంకరమైన వస్తువుని నువ్వెందుకు పట్టుకొచ్చావు అక్కడికి? పట్టుకొస్తావు మోహన్ బాబు మీదకి ఎందుకు అని దూసుకొచ్చావు? ఆయన అటు తిరిగి ఇట్లా అంటే తగిలితే ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు దాడి చేసినట్ట, ఆయన దాడి చేసినట్ట. అండ్ నెక్స్ట్ ప్రీ ప్లాన్డ్గా వచ్చావు. పైగా వీడికి ఏదేంటి మొత్తం అందరూ కలిసి ధర్నాట, క్షమాపణలు చెప్పాలి, బహిరంగ క్షమాపణలు. మోహన్ బాబు చెబుతాడు, అందరికీ చెప్తాడు, పేరున చెప్తాడు. క్షమాపణలు చెప్పినంత మాత్రం ఆయన తగ్గినట్టు కాదు. వీళ్ళకి సిగ్గుండాల, ఉచ్చం నీచం మర్చిపోయి. ఏ జర్నలిజం నేర్పిందా? మనుషుల మొహాల మీదకి వెళ్ళండి అని ఈనాడు స్కూల్ నేర్పిందా? ఉస్మానియా నేర్పిందా? ఏ యూనివర్సిటీ నేర్పింది? ఏ చదువు నేర్పింది జర్నలిజం? ఏ జర్నలిజంలో ఏ పేరాలో ఉంది మనిషి కనపడగానే బైకులు తీసుకుని మొహాల మీదకి వెళ్ళిపోండి అని? టేక్ పర్మిషన్ ఫస్ట్. పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాళ్ళు వస్తే నీ ఇష్టం, ఏమన్నా మాట్లాడుకో, అడుగు, పర్లేదు, ఫోటోలు తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు వచ్చారు కాబట్టి. నువ్వు వాళ్ళ లోపలికి వెళ్తే టేక్ ద పర్మిషన్.